నెల్లూరు నగరం బట్టవాడపాలెంలో అందమైన ఫౌంటైన్ను నెల్లూరు నగర కార్పొరేషన్ ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి కమిషనర్ వైవోనందన్, టీడీపీ నేత కోటరెడ్డి గిరిధర్రెడ్డి, మేయర్ దేవరకొండ సుజాత హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని తిలకించారు. ఇక్కడ అందమైన ఫౌంటైన్ ఏర్పాటు చేశామని, ఈ ఫౌంటైన్ అందరికీ ఉల్లాసభరితమైన వాతావరణాన్ని ఇస్తుందని స్థానికులు భావిస్తున్నారు. సార్ 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 మీడియా మాట్లాడారు. అక్క కందక్క అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ముఖ్యంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈరోజు బట్వాడిపాలెం సెంటర్ నందు వాటర్ ఫౌంటైన్ ని ప్రారంభించడం జరిగింది. ఇది గత కొన్ని ఏళ్ళుగా ఇక్కడ స్థానికులే చెప్తున్నారు. గత 40 ఏళ్ల నుంచి ఇటువంటి జంక్షన్ లో ఎటువంటి అభివృద్ధి లేదు. మొదటిసారిగా ఈ రోజు ఇక్కడ ఫౌంటైన్ చూస్తామని స్థానిక ప్రజలు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. నిజంగా ఈ రోజు నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో అటు సిటీలో కావచ్చు, ఇటు రూరల్ లో కావచ్చు, ప్రతి వారంలో ఎక్కడో చోట ప్రారంభోత్సవాలు, ఎక్కడో చోట శంకుస్థాపన జరుగుతూ ఉన్నాయి. కోట్లాది రూపాయల పనులు జరుగుతున్నాయి. ఒక రంగం చెప్పాలంటే గడిచిన ఒక సంవత్సరం 10 నెలల కాలంలోనే దాదాపు 100 కోట్ల పైగా వర్కులు జరిగాయి. దీనికి సహకరిస్తున్నటువంటి మన గౌరవ పురపాలక శాఖ మార్చులు, అదేవిధంగా దీన్ని నిత్యం పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు ఏ పనులు ఎక్కడ ఎలా చేయాలనేటువంటి పర్యవేక్షణ గౌరవ శాసనసభ్యులు శ్రీ కోటరెడ్డి శ్రీధర్రెడ్డి గారు, వారి సోదరులు కోటరెడ్డి గిరిధర్రెడ్డి గారు, అదే గౌరవ మేయర్ గారు, కార్పొరేటర్లు అందరూ కూడా దీనికి సహకరిస్తున్నారు. దీంతో పాటు ప్రజలు కూడా ఈ నగరంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని గమనించి ప్రజలు కూడా సహకరించాలని, ముఖ్యంగా రోడ్స్, డ్రైన్స్ ఎక్కడైతే వైండింగ్ జరుగుతుందో అక్కడ ఉన్నటువంటి ఎంక్రోచ్మెంట్స్ తీసే సమయంలో మీరు కూడా సహకరించాలని, ఈ నగరాభివృద్ధిలో మీరందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. ఈ రోజు బట్వాడపాలెం రోడ్ లో గల ఈ రోజు రూరల్ శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి అన్న గారికి, టీడీపీ కార్యదర్శి గిరిధర్ రెడ్డి అన్న గారికి, నగర కమిషనర్ గారికి, అలాగే స్థానిక కార్పొరేటర్ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ రోజు వాటర్ ఫాల్స్ ఫౌంటైన్ ఓపెనింగ్ చేయడం జరిగింది. అలాగే నగరం అభివృద్ధిలో భాగంగా ఇంకా పార్కులు గాని, స్కూళ్లు డెవలప్మెంట్ చేయడం గాని, రూరల్ గాని, సిటీ గాని అభివృద్ధి పదంలో నడుస్తుందంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు, అలాగే మన పొంగూరు నారాయణ గారి సార్ గారి సహకారంతో, మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో అభివృద్ధి పనులు ఇంకా కృషి చేయాలని, నెల్లూరు అభివృద్ధి పదంలో ఇంకా ఇంకా చాలా చాలా మెరుగుపరచాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. సెంటర్లో నెల్లూరు నగర కార్పొరేషన్ పరిధిలో సుందరీకరణలో భాగంగా మనం వాటర్ ఫౌంటైన్ ని నగర మేయర్ సుజాత గారు, అదేవిధంగా నగర కమిషనర్ నందన్ గారు, స్థానిక కార్పొరేటర్ శాంతమ్మ గారు వాళ్ళందరి చేతుల మీదుగా ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ నుంచి దాదాపు మనం డైకాస్ రోడ్డు దాకా కూడా టీ ప్లాంటేషన్ కానీ ఈ పనులన్నింటికి కూడా దాదాపు 50 లక్షల రూపాయలు కేటాయించి చేయగలిగాం. ఇంకా కూడా కొంచెం అక్కడక్కడ చేయాల్సి ఉన్నాయి. ఆ పనులు కూడా రానున్న కొద్ది రోజుల్లో అవి కూడా పూర్తి చేస్తాం. నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటికే ఎన్నో అభివృద్ధి పనులు కొన్ని 100 కోట్ల రూపాయలతో చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ,
అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారు వీరి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రభుత్వంలో స్థానిక శాసనసభ్యులు కోటమిరెడ్డి గారి ఆధ్వర్యంలో రైళ్లు కానీ, సిసి రోడ్లు కానీ, డ్రింకింగ్ వాటర్కి సంబంధించి కానీ, పార్కులకు సంబంధించి కానీ ఇవన్నీ కూడా వీలైనంత వరకు చేయగలిగాం. ఇంకా కూడా చేయాల్సినవి కొన్ని ఉన్నాయి. రాబో రోజుల్లో కూడా అవి కూడా చేస్తామని తెలియజేస్తూ నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సహకరిస్తున్న పెద్దలు గౌరవ మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారికి, అదేవిధంగా ఆనం రామనాయుడు గారికి, పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, జిల్లా శాసనమండలి సభ్యులు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బీదా రవిచంద్ర గారికి, నగర మేయర్ ప్రియోత గారికి, కమిషనర్ నందన్ గారికి, ప్రతి ఒక్కరికి కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గం